జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితులు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. 2015 ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. గత 2-3 రోజులుగా వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని, ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్ళలో, ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని, దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు 40 సంవత్సరాలుగా ప్రచారకుగా ఉండి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్ళేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినామని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పి, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 2 అదనపు ఎస్పీలు చెప్పినరని వివిధ దినపత్రికల లోపల వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు, మిమ్మల్నే కదా ముద్దాయిం చేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్మల్నే కదా. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో? మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నా. నిన్న జరిగిన కేసు వేయొద్దని నేను అడుగుతలేను. నిన్న జరిగిన కేసుని ఒక పీస్ మీల్గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎస్, మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు. నేను బాధపడుతున్నా. కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులను మీరు ఎందుకు క్షమిస్తున్నారు? ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు? ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు? ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు, ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు, ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరు అనే చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు, మర్చిపోయి ఉంటారు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తాను, ఒకసారి వినండి.
ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని, వారి పిఏని, ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించిర్రా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక స్టాఫ్ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, ఎస్ఐబి చీఫే పంపించిండి అని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నా నేను, రేవంత్ రెడ్డి గారు, నా దగ్గర పనిచేసేటువంటి ఒక పనిబోడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము ఆ లీగల్ భాషలో చెప్తాం వికారియస్ లయబిలిటీ అని. అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు? ఏ రోజు కొన్నారు? ఏ కంపెనీ నుంచి కొన్నారు? ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు? దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా కాకుండా సెలెక్టివ్గా నీకు నచ్చిన కేసులే చేస్తాం, నీకు నచ్చిన వాళ్ళనే అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటిదాకా శాసనసభ్యునిగా నా టెలిఫోన్, నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు, నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్న రాష్ట్ర డీజీపీ గారు. రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు. ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్బీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా? అందుకని ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దులుపుకుంటామంటే కుదిరదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీలుగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి, మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడుకి వాళ్ళ బాధ్యత వహించాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పోలీసుల పేర్లు రాసి చేతులు దులుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో, ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి, మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు? వాళ్ళని ఎందుకు ముద్దాయిగా చేరుస్తలేరు? ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి. వెంజన్స్ వద్దు దీంట్లో. మీరు కాంగ్రెస్ నేను బీజేపీ అనేది పక్కన పెట్టిండ్రు. భారత రాజ్యాంగం వ్యక్తులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్లు వినేటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. ఎవరి ఫోన్లు వినాలి? ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఫోన్లు వినాలి, వామపక్ష తీవ్రవాదుల ఫోన్లు వినాలి, ఉగ్రవాదుల ఫోన్లు వినాలి, జమ్మూ కాశ్మీర్లో, ఖలిస్తాన్లో వేర్పాటువాదం పోషిస్తున్న వాళ్ళ ఫోన్లు వినాలి. ఎమ్మెల్యేల ఫోన్లు వింటారు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల ఫోన్లు వింటారు, రాజకీయ నాయకుల ఫోన్లు వింటారు. ఆఖరికి నేను మా మునుగోడులో ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా రెండు మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్.
అన్న గుండె మీద చేసుకొని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నావు కావచ్చు నువ్వు, కానీ ఇలా ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముద్ద ఎవరు ఉండాలి? రాజగోపాల్ రెడ్డి గారు. మీరు ఎన్నికలలో పోటీ చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి నీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరు అంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు, రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు ఉండాలి, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఎవరు? భుజంగరావు. ఎవరు? తిరుపతి అన్న. వీళ్ళకి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంతకు దిగదారిపోతారా? ఎవరిది ఐ న్యూస్? ఎవరి బినామీ ఐ న్యూస్ యజమాని? పైసలు ఎక్కడి? మనీ లాండరింగ్ జరిగిందా లేదా ఆ టీవీ ఛానల్లో? ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి. రాజీ పడుతుండ్రా? కాంప్రమైజ్ వ్యాపారం నడుస్తుందా? వీటన్నిటి కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రఘునందన్ రావు బాధితుడిగా మాట్లాడుతుండే ఇలా నా ఫోన్ ఇన్నారు అని చెప్పి మీరు పోలీసుల కన్ఫెషన్లో రాసి కోర్టులో జడ్జి గారికి ఇచ్చిండ్రు. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పుడు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు? అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలేయండ్రి, ఆ ముగ్గురి ఫోన్లను సీజ్ చేయండి. వాళ్ళు కూడా విదేశాలకు పారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి. నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిలైనటువంటి 2 మాజీ మంత్రులు 3 గంటల సేపు సమావేశం పెట్టిరు ఒక జాగల. ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఎందుకు ఇడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని? నోటీస్ ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకున్న ఇబ్బంది ఏంది? ఈ కేసులోంచి తప్పించుకోవడానికి చాలా టీవీలు చెప్తున్నాయి. నేనైతే ఏ టీవీలో చూడలేగానే ఒకటే టీవీలో చూసిన. ఐ న్యూస్ వాళ్ళే చెప్తున్నారు కేసీఆర్ అంటే మాస్టర్ స్కెచ్ వేసిండంట. ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే ఈ కేసులలోంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుండా ఉంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తోలిస్తారట. ఇది రఘునందన్ రావు చెప్తలేడు అన్నో, నా మీద ఏడ్చారు ఆయన. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కవిత అరెస్ట్ అయితే దిక్కుచేతని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది టీవీ9, ఎన్టీఓ, ఈటీఓ, మీటీఓ రాయలేదు. ఇది ఎవరు రాసిరానా? ఐ న్యూస్ రాసింది. ఐ న్యూస్లో ఒకవేళ చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందన్నా? ఇది ఐ న్యూస్లో పెట్టినటువంటి తమ్మునేల్ ప్రోగ్రాం. ఇదే ఐ న్యూస్లో ఇంకో వార్త పెట్టిరు. ఏమని? కేసీఆర్ మాస్టర్ స్కెచ్, కాంగ్రెస్లోకి హరీష్ రావు, రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు. ఏడ జరిపిర్రన్నా? చెప్పురు మరి, ఏడ జరిపిర్రు? ఎప్పుడు జరిపిర్రో చెప్పుర్రి. మీరు చెప్పరు కదా, నేను చెప్తా. కవిత అరెస్ట్ అయిన తర్వాత, కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్ళిన తర్వాత పరామర్శించేందుకు అన్న కేటీఆర్ బావ హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది. 2-3 రోజులు ఆడు ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిండ్రు. ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ద ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 తారీఖు రోజు రాత్రి 10 గంటల 15 నిమిషాలకి ఎయిర్ ఇండియా విమానము A10389 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరూ కలిసి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిండ్రు. విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండేనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుండా ఎందుకు మీరిద్దరు కలిసి ట్రావెల్ చేసిర్రు? ఈ వార్త కేవలం ఐ న్యూస్లోనే ఎందుకు వచ్చింది? ఐ న్యూస్ హరీష్ రావు బినామియా? హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు?
నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని. హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్, అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐన్యూస్ ఆఫీస్లో పెట్టిరని. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా, మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా, నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 స్వామీజీలతోటి భారం చేసిరని ఒక వార్త చెప్పారు. దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇరికించేటువంటి కుట్ర చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే, వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక స్కేప్ గోట్గా చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఏదైనా ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఓ సిఐఓ పోతాడు. సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడు ఆడ, స్టీఫెన్ రవీంద్ర అనే సైబరాబాద్ కమిషనర్. కారు వెనక సీట్లో కోట్లు ఉన్నాయి, సంచులు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయని చెప్పారు. కోర్టులో ఛార్జ్షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. ఇవన్నీ కుక్కుడప్ స్టోరీస్. ఇవన్నీ చంద్రశేఖరరావు ప్రభుత్వం అక్షరాల చంద్రశేఖరరావును మొదటి ముద్దాయిగా చేయాలి టెలిఫోన్ ట్యాపింగ్లో. హరీష్ రావుని వెంటనే అరెస్ట్ చేయాలి, ఎర్రబెల్లి దయాకర్రావుని వెంటనే అరెస్ట్ చేయాలి. మా డబ్బుల వాహనాలని చెప్పి కొన్నింటిని పట్టించి మా మీద కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి ఇంకొక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మిస్టర్ నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ చేసిండు. ఇవన్నీ నిన్న అరెస్ట్ అయినటువంటి పోలీసు వాళ్ళు చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఇప్పటికే 3 వారిపోయారు విదేశాలకని చెప్తున్నారు. వీళ్ళని కూడా వారిపోమని చెప్తురా? ఈ మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా విదేశాలకు పోయేందుకు ఫెసిలిటేట్ చేయదలుచుకున్నారా? రేవంత్ రెడ్డి గారు, మీరు నిజాయితీగా టెలిఫోన్ ట్యాపింగ్ని నిజాయితీగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనే కోరిక మీకుంటే 2015లో ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? ఇలా ఆయన ఏడున్నాడు. 2014 జూన్ 2 కదా తెలంగాణ వచ్చింది. ఏడాదికే మీ కేసు అయింది కదా. ఈ ఏడాదిలో ఇన్స్ట్రుమెంట్ ఏడా కొనుక్కొచ్చిండ్రు, పైసలు ఎవరిచ్చిండ్రు? ఎట్లా ఒక డిఎస్పీ అమెరికాకు పోయిండు, ఒక పిఏ అమెరికాకు పోయిండు. మీ పిఏ అనేది చెప్పాలి మీరు. మీకేమైనా డౌట్ ఉంటే, మీకేమైనా ఇబ్బందులు ఉంటే, సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే నాలాంటి వాళ్ళని చాలామందిని తెచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా బాధాకరం ఏంటంటే, హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా విన్నారు అని చెప్పి ఈ మధ్యలో తెలుస్తూ ఉంది. సినిమా హీరోయిన్లే విన్నారు. మీకు ఇంకొక దారుణం చెప్తాను నేను. ఒక మీడియా యజమాని ఈరోజు, ఆ రోజు మీడియా యజమాని కాదు వారు, రియల్ ఎస్టేట్ యజమాని వారు, వారి ఫోన్లు విని వారిని బెదిరించి వారి దగ్గర అక్షరాల 2 కోట్ల నగదు ఇంట్లోంచి సీజ్ చేసి నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరించి 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ నిలబెట్టి వసూలు చేయించారు ఆయన దగ్గర. అదృష్టానికి ఇలా ఆయన ఒక టీవీ ఛానల్కి యజమాని అయిండు. అన్న నువ్వు కూడా కంప్లైంట్ ఇయ్యి. 2 కోట్లు ఇంట్లోకి వెళ్ళి క్యాష్ ఎత్తుకపోయారు, లెక్క చెప్పలే. 13 కోట్లు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద పోలీసు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర నుంచి గుంజుకొచ్చారు మీరు. ఇలా రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఒక టీవీ ఛానల్కి యజమాని అయిండు. రేవంత్ రెడ్డి గారు దీని మీద విచారణ జరగాలనా వద్దా? ఒక్కసారి దయచేసి ఆలోచించారు. అందుకని నేనేమంటున్నా అంటే, టెలిఫోన్ ట్యాపింగ్ని ముక్కలుగా ఇన్వెస్టిగేట్ చేయకండి దయచేసి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్, అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, అందరినీ ముద్దాయిలు చేయండి. నాకు నచ్చితే మంచోడు, నచ్చకపోతే ముద్దాయి అని చెప్పకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొదటి బాధితుడు, నేను 2వ బాధితుని దుబాక్ ఉప ఎన్నికలో. 3వ బాధితులు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొంతమంది హీరోయిన్లు, కొంతమంది టీవీ ఛానల్ యజమానులను కూడా బాధితులను చేసిండ్రు. కాబట్టి ఈ విషయంలో సంపూర్ణమైనటువంటి విచారణ మీరు జరిపించాలి. ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా విన్నర్ అనేటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా? అందుకని దయచేసి నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీ గారికి చేసేటువంటి అప్పీల్, కాంప్రహెన్సివ్గా మొత్తం కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి, సెలెక్టివ్ వద్దు. మాకు నోటీస్ ఇస్తే మేము చెప్తాం మా దగ్గర ఉన్న సమాచారం.
మాకేం తెలుసో మేము మీకు చెప్పిపోతాం. ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి డీజీపీకి ఏం తెలియకుండా ఈ వస్తువులన్నీ కొనుక్కొస్తే మరి ఇలా రిటైర్డ్ అయినాక ఆయన చేతిలో టీఎస్పీఎస్సి ఎట్లా పెట్టినవు రేవంత్ అన్న? ఆయన డీజీపీగా ఉన్న రోజు ఈ పరికరాలన్నీ కొనుక్కొచ్చి ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే నాకేం తెలియదని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పదలుచుకుంటే ఇదేం రాష్ట్రం, ఇదేం ప్రభుత్వం? పోలీసు ఉన్నతాధికారికి తెలియకుండా, డీజీపీకి తెలియకుండా ఒక డిఎస్పీ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడా? ముఖ్యమంత్రికి తెలియకుండా ఎస్ఐబి చీఫ్లు టెలిఫోన్లు వింటారా? కాబట్టి దయచేసి ఇక్కడ ఏదో మెష్ కనబడతా ఉంది, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతూ ఉంది, కొందరు నిరికించి కొందరిని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక రాజకీయ నాయకుల భవిష్యత్తు కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. వ్యక్తుల కుటుంబాల్లోకి వచ్చిర్రు, మా భార్య పిల్లల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల్ని వేధించిండ్రు ఫోన్లు వినుకుంటా, హీరోయిన్ల కుటుంబాలను నాశనం చేసిర్రు, విడాకులు ఇప్పించిర్రు హీరోయిన్లకి, హవాలా డబ్బులు పట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ డబ్బులు పట్టుకున్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పట్టుకున్నారు. ఇంకా దారుణం, ఈ ఇన్స్ట్రుమెంట్లు ఐన్యూస్లోనే ఆగలేదు. జైరాబాద్ కర్ణాటక బార్డర్ దాకా వచ్చినాయి. కర్ణాటకలో ఎలక్షన్లు అవుతుంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఫోన్లను నిన్నాడు చంద్రశేఖరరావు గారు తన దోస్తులకు అనుకూలంగా. ఎవరెవరు ఏం మాట్లాడుతుర్రో రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో కర్ణాటకలో విని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు. కర్ణాటకలో వాళ్ళ దోస్తుకి ఒకరిగా మెటీరియల్ ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ పోయినరు, విజయవాడకి ఇవతల సూర్యాపేట దాకా పోయినాయి ఈ రూమ్లు, ఈ వార్ రూమ్లు, ఈ టెలిఫోన్లను ట్యాపింగ్ చేసేటి. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందుకని మై సిన్సియర్ అప్పీల్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, ఇది ఒక తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించిన పంచాయతీ కాదు, ఇది ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒక బీజేపీ ఎమ్మెల్యేల పంచాయతీ కాదు. ముఖ్యమంత్రి కొడుకు భార్య టెలిఫోన్ని ట్యాప్ చేసిర్రు, హరీష్ రావు గారి శ్రీమతి టెలిఫోన్ని ట్యాపింగ్ చేసిర్రు, కవిత భర్త టెలిఫోన్ని ట్యాపింగ్ చేసిర్రు, సంతోష్ రావు గారి భార్య టెలిఫోన్ని ట్యాప్ చేసిర్రు. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లని వాళ్ళే ట్యాప్ చేయించుకోవడానికి దిగజారిండ్రు. ఇంత దుర్మార్గులు వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండడానికి అర్హులు అనేది ఒకసారి దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇంట్లో నలుగురు ఉంటే ఒకరి ఫోన్ ఒక ట్యాప్ చేయమని చెప్తాడు ప్రణీత్ రావుకి. ఇంత సంస్కారవంతులు వీళ్ళు. వాళ్ళు వచ్చి ఇలా సంగారెడ్డిలో శుద్ధ పూజ లెక్క మీటింగ్లు పెట్టి చెప్పిపోతున్నారు. సో టుడే ఐ వాంట్ టు కన్ఫైన్ ఓన్లీ టు ద టెలిఫోన్ ట్యాపింగ్. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద పాలిటిక్స్. రేపు చెప్తా ఆయనకు సమాధానం. సిద్దిపేటలో ఏమైంది, దుబాకలో ఏమైందో రేపు చెప్తా నేను. సో అందుకని ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి సవినయమైనటువంటి అప్పీల్, ఇంకొక ఆధారం కూడా మా మీడియా మిత్రులకు గుర్తు చేస్తా. టెలిఫోన్ ట్యాపింగ్లో బిఎల్ సంతోష్ గారి పేరు పెట్టినాక చంద్రశేఖరరావు అనేటి ఆ రోజు ముఖ్యమంత్రి ఇట్లే మీడియా సమావేశం పెట్టి ఇగో ఇది ఆడియో వినిపించి ఆగలేదు. ఈ ఆడియోలను వీడియోలను టేపులన్నింటినీ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కి పార్సిల్ చేసి పంపించిండు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద ఎట్లా పంపిస్తాడు ముఖ్యమంత్రి అంటే నిలవదీసింది. ఏడికెళ్ళి వచ్చినాయి ముఖ్యమంత్రికి? ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ జరగకపోతే చంద్రశేఖరరావు గారికి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు, బిఎల్ సంతోష్ గారు చాట్ చేసినారని చెప్పిన విషయాలు, ఇవన్నీ ట్యాపింగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కర్ణాటక ఫోన్లు విన్నారు, తెలంగాణలో ఫోన్లు విన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఫోన్లు విన్నారు, అధికార పార్టీలో విన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విన్నారు, టీఆర్ఎస్ మంత్రులే విన్నారు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే విన్నారు, బీజేపీ వాళ్ళే విన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా విన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ కేసు వైశాల్యం రీత్యా, ఈ కేసు యొక్క ఇంటెన్సిటీ రీత్యా దయచేసి మీరు ఈ కేసుని ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత లేదా ఒక హైకోర్టు జస్టిస్ చేత వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించుండ్రు. లేదు మీకు సిబిఐ మీద విశ్వాసం ఉంటే రేపో మాపో క్యాబినెట్ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోకి సిబిఐని అనుమతిస్తూ ఈ కేసుని సిబిఐకి బదలాయించుండ్రి. దయచేసి ఇది చేయకపోతే మీ క్రెడిబిలిటీ, మీ ఇంటెగ్రిటీ, మీరు చేపిస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ మీద ప్రజలకు అనుమానం వస్తుంది అనేది నేను మీ ద్వారా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు మీరు ఇలా అధికారంలో ఉన్నారు, కానీ ఒకప్పుడు మీరు బాధితులు, మీరు జైల్లో ఉన్నారు. మీరు మిమ్మల్ని జైల్లోకి పంపించిన రోజు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే మీరు జైలుకు పోయినరు. మీకు గుర్తుండాలి ఈ విషయం.
ఆ రోజు ఎస్ఐబి చీఫ్ని, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ని, ఆ రోజు డీజీపీని ఈరోజు ముద్దాయిలుగా చేయండి దయచేసి. చేయకపోతే వాళ్ళు మళ్ళీ మీ చుట్టే చేరుతున్నారు. ఈరోజు కూడా మళ్ళీ మీ ఫోన్లు వినడానికి ప్రయత్నం చేస్తారేమో. దయచేసి జాగరూకతతో వ్యవహరించండి అని చెప్తా ఉన్నాం. నిన్న ప్రణీత్ రావు చేసి ఉండొచ్చు, రేపు ఎల్ఐ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడున్నాయి? ప్రణీత్ రావు అనేట ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు కదా, టెలిఫోన్ ట్యాపింగ్ మిషన్ వచ్చి ఐ న్యూస్ అనేటువంటి మీడియా సంస్థలో ఉంది కదా, ఇంకా మీడియా సంస్థ ఎందుకు సీజ్ కాలేదు? ఎట్లా మీడియా సంస్థ కాంపౌండ్ లోపల ఆ మిషనరీ పెట్టినరు, ఆ బిల్డింగ్ ఎందుకు సీజ్ కాలేదు? ఆ ఎక్విప్మెంట్ ఎందుకు సీజ్ చేస్తలేరు పోలీసు వాళ్ళు? దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంది? దయచేసి చెప్పాలి. మీకు నేను చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం లేకపోతే ముఖ్యమంత్రి గారు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని మీ ముఖ్యమంత్రి గారు అఫీషియల్ మెయిల్కి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అధికారిక మెయిల్కి ఈరోజు పంపమంటే పంపుతా. లేదు రేపు రమ్మంటే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని వ్యక్తిగతంగా కలిసి హైకోర్టు లోపల కంప్లైంట్ ఇస్తాం. దయచేసి ఈ కేసు విస్తృత పరిధిని, విస్తృత కోణాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరు మేము అందరం బాధితులమే కాబట్టి దయచేసి ఈ కేసు విచారణని సిబిఐకి ఇప్పించి డీజీపీలా, ఎస్ఐబి చీఫ్లా, ఇంటెలిజెన్స్ చీఫ్లా, నీ కులమా నా కులమా అని చూడకుండా తప్పు చేసిండా నిజాయితీ ఉన్నాడా ఈ రెండింటినే గమనంలోకి తీసుకొని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలోకి పంపేందుకు మీరు ప్రయత్నం చేస్తారని, ప్రజలు మీ మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని మీరు నిలుపుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఐ న్యూస్ విషయం ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ఒక రకమైనటువంటి రాజకీయ కుట్ర నడుస్తూ ఉంది. ఇది వాళ్ళు పోస్ట్ చేస్తారు, 9 రోజుల క్రితం ఇట్లాంటిది పోస్ట్ చేస్తారు. ఒకవేళ ఇది అధికార పార్టీ వాళ్ళ ఛానలే అయితే వాళ్ళ పైసలే ఉంటే ఇది ఎందుకు పోస్ట్ చేసినో అడగాలి. వీళ్ళే రాస్తారు, చాలా ఉన్నాయి ఇందులో, మనకు వచ్చేదే మాట్లాడుకుందాం. ఒకే గదిలో కవిత కేజ్రీవాల్ విచారణ, వీళ్ళ హెడ్డింగ్ ఒకటి చూడురా. కాంగ్రెస్లోకి హరీష్ రావు, రాజకీయ చరిత్రలోనే ఊహించని ట్విస్ట్ అంట. హరీష్ రావు కాంగ్రెస్లోకి పోతే ఏమైనా ఊహించని ట్విస్ట్ అన్న? రాజకీయ చరిత్రలోనే ఊహించని ట్విస్ట్ అంట. ఆయన ఛానల్లో ఆయన రాయించుకుంటున్న బ్రేకింగ్ స్టోరీలు, ఆయన డబ్బులు పెట్టి ఆయన పెంచి ఆయన బినామీలతో నడిపిస్తున్న ఛానల్లో ఆయన రాయించుకుంటున్న బ్రేకింగులు. ఆయన పోతుందంటే ఏదో బిగ్ షాకింగ్ అవుతుందంట కాంగ్రెస్. ఇంకో వార్త రాసిర్రన్న, రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిర్రంట. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ తోటి గ్యాప్ వచ్చిందా? పెద్ద షాకింగ్ న్యూస్ అంటే ఇది. ఇలా హెడ్డింగ్లు చూస్తే నేను కూడా కొద్ది రోజులు రిపోర్టింగ్ చేసిన కదన్న, వార్తల హెడ్లైన్స్ వెనకాల ఏమున్నదో అర్థమవుతుందన్న. ఒకసారి చూపిస్తే ఎంత దుర్మార్గమైనటువంటి హెడ్డింగ్లు నడిపిస్తున్నారంటే, మీద పెడతారు కాంగ్రెస్ బిగ్ షాక్ టు బీఆర్ఎస్ పార్టీ, కింద పెడతారు కాంగ్రెస్లోకి హరీష్ రావు, కాంగ్రెస్ గేమ్ ఓవర్, పరేషాన్లో హైకమాండ్. హరీష్ రావు కాంగ్రెస్లకు ఏం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిచయం అవుతుంది. ఇన్ని వంటలు వండి వార్పిస్తుంటే ఏం వార్తలు అన్న ఇవన్నీ? ఇంకెందుకు నడుస్తుందన్న ఈ ఛానల్? ఎప్పుడైతే ఈ ఛానల్లో ఎక్విప్మెంట్ దొరికిందో లోపల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల ఎందుకు ఎత్తలేరన్న పోలీసు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు వారిపోయినారని చెప్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు వారిపోరన్నా? నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ వార్త చెప్పినా ఈ ఫ్లోలో మీరు మర్చిపోయి ఉంటారు. 19 మార్చ్ 2024 ఎయిర్ ఇండియా విమానం రాత్రి 10:15 A10389 బిజినెస్ క్లాసులో రేవంత్ రెడ్డి గారు ఏం గుసగుసలాడిర్రు? మెదక్ ఎంపీ టికెట్ కోసం గుసగుసలాడిర్రా? లేదా 26 మంది నేనే తీసుకొస్తా టెలిఫోన్ ట్యాపింగ్లో నన్ను అరెస్ట్ చేయకమని అడిగినరా? లేదు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మెదక్ జిల్లా వాళ్ళని తీసుకోకు, ఉమ్మడి అభ్యర్థిని ఇద్దరం కలిసి పెడదాం రఘునందన్ మీద కొట్లాడుతుందని బతిలాడుకున్నావా? ఏం మాట్లాడినావన్నా? అసెంబ్లీలో చూస్తే మస్తు చిటపట్లాడుతావు కదా, రేవంత్ రెడ్డిని చూస్తే చాలా ఎకసెక్కాలు మాట్లాడుతావు కదా. బిజినెస్ క్లాస్లో పక్కన కూర్చొని మనసు మాట్లాడేందుకు మనసు ఎట్లా వచ్చింది నీకు? పార్టీని అమ్మేస్తున్నావా? కేసీఆర్ కుటుంబాన్ని అమ్మేస్తున్నావా? నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా? మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అమ్మేస్తున్నావు హోల్సేల్గా? దీని వెనకాల ఇంకొన్ని కారణాలు, రీజన్స్ ఇంకొన్ని ఉన్నాయన్నా, వాటిని కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలిసినప్పుడు మాట్లాడుకుందాం. రాయమను రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం. కర్ణాటకలో మా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్లు విన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫోన్లు విన్నాడు. దీని విస్తృతి పెద్దగా ఉంది, కేసు నా దృష్టికి కూడా వచ్చింది. మా మిత్రుడు రఘునందన్ ఆరోపించిండు, వకీల్ సాబ్ ఆరోపించిండు, కాబట్టి లెట్ సిబిఐ ఇన్వెస్టిగేట్ అని రాయమని. ఎందుకు రాయరన్నా? 3 పోలీసు వాళ్ళని పట్టుకున్నావు యూనిఫామ్లో ఉన్నాను, వాడు ఏడికి వారిపోడు కదన్నా. ఇలా హరీష్ రావు విమానం ఎక్కి వేరే దేశానికి పోతే ఎట్లా?
ఎర్రబెల్లి దయాకర్ రావు పోతే ఎట్లా? ఎందుకు పట్టుకోవాలని? ఎందుకు నోటీసులు ఇవ్వవు? ఏమైనా కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతుందా? ఆ రోజు నువ్వు ఓటుకు నోట్లో పట్టుబడడానికి కారణం ఎర్రబెల్లి కాదా? తెలుగుదేశం నుండి నిన్ను ముంచలే ఆయన? వీళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నావు నువ్వు? సో దెర్ ఆర్ 100 questions which the honorable chief minister has to answer. I hope that he will address, he will answer. ఒకవేళ అడగకపోతే బరాబరి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసినోడిని, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఉత్తరం రాయగలిగినోడిని, కేంద్ర హోంశాఖకు ఉత్తరం రాయలేనా అన్న. బట్ ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాస్తే సమంజసంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మేము రాసో లేకపోతే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులే చెప్తారు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు, కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకు సిబిఐని పంపిస్తురా అని అడుగుతారు. చాలామంది కదా ఊతపదమైంది, మోడీ గారు వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది, మళ్ళీ అట్లే మాట్లాడతారని. అందుకని ముఖ్యమంత్రి గారే బాధితుడు. మొదటి బాధితుడు ఎవరు? నేను కాదన్నా. 2015లో ఓటుకు నోటు బాధితులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. పాపం బిడ్డ పెళ్లి చేసుకోలే, ఒకటే బిడ్డ ఆయనకి. జైలుకి వెళ్ళి పెరోల్ మీద వచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించిండు. ఎట్లు ఇడిచిపెడుతున్నావు అన్న? ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? ఆ రోజు డీజీపీ ఎవరు? ముఖ్యమంత్రి లేకపోతే డీజీపీ ట్యాప్ చేస్తాడా? ఎఫ్ఐఆర్ల వాళ్ళ పేర్లు రాసి తీసుకొచ్చి నువ్వు ఊకే చెప్తావు కదా లాగుల తొండలెక్కించి కొట్టాలని. ఎందుకు కొడతలేవన్నా? బిజినెస్ క్లాస్లో ఏమైనా అగ్రిమెంట్ జరిగిందా అని జనం అనుకుంటారు. జర గట్టిగా చెప్పన్నా రేపు వచ్చి మీడియా ముందుకి.